ఇప్పుడే తండేల్ మూవీ చూడటం జరిగింది. కానీ ఈ సినిమా 26 జనవరి రిలీజ్ చేస్తే బాగుండు, ఎందుకంటే దేశభక్తి గురించి ఉంది కాబట్టి ఆ టైంలో రిలీజ్ చేస్తే బాగుండు. సాయి పల్లవి బై 1 man షో. ఇది మన నాగచైతన్య గారి స్క్రీన్ మీద తక్కువే కనిపిస్తాడు, మొత్తం సాయి పల్లవే కనబడుతుంది అన్నమాట. అదంతా 1 man షో సాయి పల్లవి. ఇది మ్యూజిక్ అయితే ఓకే అన్నట్టు మాత్రమే ఉంది, నాకైతే పెద్దగా అనిపించలేదు భయ. కానీ ఒక సాంగ్ ఉంటుంది బుజ్జి తల్లి, ఆ పాట ఒకటే నాకు నచ్చింది. మిగతాది కొంచెం స్టోరీ అయితే నార్మల్గానే వెళ్ళింది. 1 time వాచ్ భయ అంతే. అంటే నచ్చలేదని చెప్పలేం, కానీ స్టోరీ అయితే స్లోగా వెళ్ళింది. కొంచెం నచ్చలేదని కాదు, రియల్ స్టోరీ కాబట్టి ఎక్సలెంట్. కొంచెం ఆర్ట్కి టచ్ అయింది లాస్ట్ మూమెంట్లో. వాళ్ళు రాసిన ఉత్తరాలు కానీ వాళ్ళు లాస్ట్లో దిగిన ఫోటోలు కానీ అవి కొంచెం ఆర్ట్కి టచ్ అయింది. వాళ్ళు ఎంత బాధపడ్డారు. పాకిస్తాన్లో ఒక సీన్ జరిగింది భయ, మన దేశ జెండాని కాల్ చేస్తారన్నమాట. మన దేశంలో ఏముంటుంది మెయిన్ పాయింట్, ఎవరైనా చనిపోతే ఒకటి మట్టిలో అయినా కలవాలి, ఇంకోటి మంటలో అయినా కలవాలి. మన జెండాని మంటలో కలిపేస్తాడు. అది కొంచెం ఎక్సలెంట్ అనిపించింది, ఎందుకంటే అటు పాకిస్తాన్లో మన జెండా ఉంటే ఏం చేస్తారో మనకు అర్థమైపోతుంది. అంతమంది జైల్లో ఉన్నప్పుడు మన ఇండియన్ 22 మంది మనమైతే ఏం చేయలేం. అందుకని ఆ జెండాని తీసుకెళ్ళి మన వాళ్ళు మంటలో కలిపేస్తాడు. అది కొంచెం ఎక్సలెంట్ అనిపించింది. క్లైమాక్స్ ఓకే అనిపించింది మనకి. లాస్ట్లో అయితే ఒక్కడి కోసం మళ్ళీ 21 మంది కూడా ఆగిపోతారు, మళ్ళీ ఆ ఒక్కడి కోసం కూడా లాస్ట్లో బాగా తీస్తారు భయ. క్లైమాక్స్ ఓకే అనిపించింది. అది ఓవరాల్గా అయితే సినిమా 1 time వాచబుల్ భయ. మన ఎక్స్పెక్ట్ చేసిన అయితే సినిమాలో అయితే ఏం లేదు, అంత అయితే లేదు భయ. హిట్ అంతే, సూపర్ హిట్ అయితే నేనైతే చెప్పలేను, కానీ హిట్ అంతే. సాంగ్స్ ఓకే, బుజ్జి తల్లి అని పాటే ఒకటి బాగుంది, ఇంకోటి నమో నమో అని సాంగ్స్ ఉంటుంది, ఇద్దరు కలిపి ఒక పాట, అది బాగా అనిపించింది భయ. ఫ్లాప్ అయితే కాదు భయ సినిమా, అది ఫ్లాప్ అయితే కాదు, చూడొచ్చు అంతే. మన ఎక్స్పెక్ట్ చేసిన అయితే సినిమాలో అయితే ఏముండదు.